హాయ్ వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ శివ. గుడ్ మార్నింగ్. మనమైతే వాళ్ళైతే ధవళేశ్వరం బ్యారేజ్కి అయితే వెళ్తున్నాం. వాడపల్లి నుండి అయితే ట్రావెలింగ్ చేస్తున్నాం నేను నా ఫ్రెండ్. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఖచ్చితంగా స్లిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చాలా దాటిన తర్వాత 2 డైవర్షన్లు అయితే వస్తాయి. మనం లెఫ్ట్ తీసుకుంటే అయితే రావులపల్లి అయితే వెళ్తాం, రైట్ తీసుకుని మనం అయితే ధవళేశ్వరం బ్యారేజ్కి అయితే వెళ్తాం. ఆత్రేయపురం అయితే వచ్చేస్తాం. ఆత్రేయపురంలో పూతరేకులు చాలా ఫేమస్. చూడండి, సెంటర్లోకి వచ్చేప్పటికి, మెయిన్ సెంటర్లోకి వచ్చేప్పటికి పూతరేకుల షాపులు ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి ఆత్రేయపురంలో. ఇవన్నీ షాపులే. వీళ్ళకి ఎక్కువ ఆత్రేయపురం మీద, పూతరేకుల మీద ఎక్కువ ఆదాయం వస్తుంది ఆత్రేయపురంలోకి. దాంట్లో చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సైడ్ అలాగైనా చాలా ప్రశాంతంగా చల్లగా ఉంది. మొత్తం చుట్టూరు పొలాలు, పంట పొలాలు, కొబ్బరి చెట్లు, కాలువలు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంతైనా పల్లెటూరునే. ధవళేశ్వరం అయితే రీచ్ అయిపోయాను. చూడండి, ధవళేశ్వరం బ్యారేజ్. గేట్స్ అయితే ఎత్తినట్టు ఉన్నాడు. చూడండి ఇటు సైడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. వాటర్ కూడా చాలా స్పష్టంగా ఉంది. కింద పడ్డామంటే అసలు దర్దాపుల్లో కనిపించింది అక్కడ. ఆధార్ కార్డును 18/3/1899 3.9 కిలోమీటర్ల విస్తరణతో 175 గేట్లతో ధవళేశ్వరం బ్యారేజ్ రూపొందించడం జరిగింది. ప్రతి ఏటా కొన్ని లక్షల ఎకరాలకు పంట నీటి సాగు ధవళేశ్వరం బ్యారేజ్ నుండి వాటర్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. కాటందర మ్యూజియం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీ వెళ్ళే సమయానికి అయితే మ్యూజియం అయితే క్లోజ్ చేస్తుంది. మీ బయట నుండి అయితే మ్యూజియం అయితే చూపెడుతున్నాను. బయట అయితే 2 ఫిరంగులు ఉన్నాయి. ఖచ్చితంగా ఇటు సైడ్ వచ్చినప్పుడు మ్యూజియం అయితే విజిట్ చేయండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. వ్యూ పాయింట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మత్స్యకారులు చేపలకి వెళ్ళి ఎప్పుడే వచ్చినట్టున్నారు, చేపలు అయితే వేస్తున్నారు. అద్భుతంగా ఉంది. గోదావరి నదీ తీరాన చాలా అద్భుతమైన ప్లేస్ ఇది. పడవటి ఉంది కాదు, మొత్తం పడేసింది పడవ. మార్కెట్కి అయితే వచ్చాం. కింద చేపలు అమ్ముతున్నారు, చూద్దాం. ఇవన్నీ గోదావరిలో చేపలే. చూడండి ఎంత ఉందో. పెద్ద చేపలు, రొయ్యలు అయితే ఉన్నాయి గోదావరి. గుడేరు మొత్తం ఫిష్ మార్కెట్ ఇది. చేపలు అయితే గోదావరిలో బట్టి అయితే అమ్ముతారు అలా. చూడండి, బొమ్మడేరు, చాలా వెరైటీ చేపలు ఉన్నాయి. చూడండి చేప ఎంత పెద్దగా ఉందా. మన సైడ్లో ఏం చేపల వెరైటీస్ కూడా గోదావరిలో ఉన్నాయి. రొయ్యలు, చేపలు అయితే చేస్తుంది. చేపలు కప్పెడు 12,000 అంటారు. చేప వచ్చి 12,000 అంట. చూద్దాం ఆ చేప ఏంటో.
చేప వచ్చి 12,000 అంట అన్న వాళ్ళది. చేప చూడండి షాక్ అయిపోయినా. 12,000 ఏంట్రా బాబు చేప అనుకున్నా. పండుగ పంట చేప, గోదావరి చేప ఇది. చూడండి చేస్తున్నారు ఇప్పుడు. వెరైటీగా ఉన్నాయి చేపలు. అలాంటి గోదావరిలో చేపలు పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి మార్కెట్లో. ఖచ్చితంగా ఇటు సైడ్ వచ్చినప్పుడు విజిట్ చేయండి. ధవళేశ్వరం వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ మట్టుకి చిన్నగా ఉన్నా సరే చేపలు మట్టి చాలా పెద్దగా ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ మరి సబ్స్క్రైబ్